ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా అడిగి, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా బతకాలి అన్నది. మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా, ఎవరి కోసం? మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అద్దటం. నేను నా జీవితం అక్కడ రాకుండా కుక్క కంటి నాకు ఇల్లు లేదు ఏం లేదు అంటే ఓనర్ కాల్ చేయమంటారు. నువ్వు గతంలో మొన్నదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, అప్పుడేం అప్లై చేయలేదమ్మా? ఎన్నిసార్లు చేసినా నాకు ఏం కూడా ఇవ్వలేరు. రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం, 1,00,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్ మార్కెటింగ్లో మెలకువలు నేర్పించే సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం.